అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరో ఉచ్చు బిగుసుకుంది. హసీనా టార్గెట్ గా యానస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. హసీనా హయాంలో పలువురు అధికారులు అదృశ్యం, హత్యలపై 5 సభ్యులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. 5 సభ్యులతో కూడిన కమిషన్ అన్ఫోల్డ్ ది ట్రూత్ అనే మొదటి నివేదిక యానస్ కు అందజేసింది. హసీనా హయాంలో 1676 ఫిర్యాదులు రాగా 3500 మంది అదృశ్యమైనట్లు నివేదికలో పేర్కొనింది. వీరిలో ప్రభుత్వాధికారులు ఉన్నారని, క్రమంగా అరెస్ట్ చేసిన కొందరు కనబడడం లేదని, మరికొందరు హత్యకు కూడా గురైనట్లు తెలిపింది. దీంతో పాటు నిర్బంధ కేంద్రాల నుంచి కూడా కమిషన్ నివేదికలు వెల్లడించింది. అయితే కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ పౌరుల తిరుగుబాటుతో షేక్ హసీనా దేశం విడిచిపోయిన భారత్ లో తలదాచుకుంది. షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్ కు తీసుకొచ్చేందుకు యానస్ ప్రభుత్వం ఆమెపై పలు రకాల కేసులు పెడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.